హలో పీపుల్, వెల్కమ్ టు ఆకాంక్ష వ్లాగ్స్. సో ఈరోజు అయితే నేను మా ఫ్రెండ్తో పాటు పెద్దమ్మ గుడికి వెళ్తున్నాను. సో అక్కడికి వెళ్ళేసి అయితే ఎలా వెళ్ళాలి అండ్ గుడి దగ్గర ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూస్తున్నాం. సో ఎవరైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. సో మేమైతే హాస్టల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మాకు ఇక్కడ నుంచి డైరెక్ట్ లైక్ మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుంది కాబట్టి బై వాక్ వెళ్ళిపోయేసి అక్కడి నుంచి డైరెక్ట్ పెద్దమ్మ గుడి మెట్రో స్టేషన్కి అయితే టికెట్ మేము బుక్ చేసుకున్నాము. అక్కడి నుంచి అయితే మనం బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు అంట. లైక్ నేను చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను గైస్, ఇప్పుడు దాకా నేనైతే వెళ్ళలేదు. కాకపోతే లైక్ సండే పూట కదా, మార్నింగ్ మాకు ఆ డెసిషన్ లైక్ వెళ్ళిపోవాలి అనిపించింది. సడన్ డెసిషన్, ప్లాన్ కూడా ఏం లేకుండే, జస్ట్ వెళ్దాం అనుకునేసి అయితే వెళ్ళాము. అండ్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే మ్యాక్సిమం ఇది తెలిసి ఉండొచ్చు, చాలా వరకు వెళ్ళుండొచ్చు. లైక్ బయట నుంచి వచ్చే వాళ్ళకైతే ఎంజీబీఎస్ నుంచి అయినా మనం లైక్ ఇక్కడ ఎక్కువ ర్యాపిడో, ఊబర్ అవన్నీ చాలా ఈజీగా బుక్ అయిపోతాయండి. మీరు డైరెక్ట్ పెద్దమ్మ గుడి టెంపుల్కి బుక్ చేసుకున్నా పర్లేదు. ఆర్ఎల్స్ ఎంజీబీఎస్ నుంచి అయినా కానీ మీరు అమీర్పేట్ వరకు లైక్ పెద్దమ్మ గుడి టికెట్ తీసుకొని అమీర్పేట్లో అక్కడ చేంజ్ అయ్యి మీరైతే డైరెక్ట్ అయితే వెళ్ళిపోవచ్చు. మెట్రోకి వచ్చిన ప్రాబ్లం ఏమి ఉండదు, ఆర్ఎల్స్ ర్యాపిడో ఆర్ ఊబర్కి వెళ్ళినా ప్రాబ్లం ఉండదు. నాకైతే బెస్ట్ ఆప్షన్ మెట్రో అనిపిస్తుంది. ఎందుకంటే ట్రాఫిక్ అదంతా లైక్ మనం వెహికల్స్తో వెళ్ళినా కానీ ట్రాఫిక్ అదంతా ఉంటుంది. మనకి ఈజియెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ అంటే ఓన్లీ మెట్రో. లైక్ ఆఫీసెస్కి కానీ దేనికైనా కానీ చాలా ఈజీగా మనం మెట్రోస్కి అయితే వెళ్ళిపోవచ్చు. అదే వెహికల్స్ తీసుకుంటే మనకు ట్రాఫిక్ అని చెప్పి చాలా అది లేట్ అవుతుంది. సో అందుకే మేమైతే ఈజీ ఆప్షన్ లైక్ మెట్రో దిగేసి అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అనేసి మేము అందుకనే మెట్రో చూస్ చేసుకున్నాం అనమాట. అండ్ మేము అమీర్పేటలో దిగిన తర్వాత మళ్ళీ చేంజ్ అవ్వాలి. లైక్ మెట్రోస్ అన్నీ త్రీ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి అయితే చేంజ్ అయిపోయి మళ్ళీ మేము హైటెక్ సిటీ వైపు వెళ్ళే మెట్రో ఉంటుంది అనమాట. లైక్ ఎవ్రీ ప్లేస్కి మనకి ఎవ్రీ డెస్టినేషన్ ఒక్కొక్క ప్లేస్కి కొన్ని మెట్రోస్ ఉంటాయి. హైదరాబాద్లో ఉండే వాళ్ళకైతే ఈజీగా అర్థమవుతుంది. లైక్ ఎంజీబీఎస్ నుంచి అయినా కానీ అమీర్పేటలో దిగేసి ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ఇంటర్చేంజ్ అయ్యి వేరే మెట్రో అయితే ఎక్కాలన్నమాట. సో మెట్రోనే కాబట్టి ఈజీగా వెళ్ళిపోతాం, లైక్ టైం కూడా తక్కువే పడుతుంది. సో ఫైనల్లీ మేమైతే దిగిపోయామన్నమాట. కాకపోతే దిగిన తర్వాత మనం ఇంకా కొంచెం ముందు నడుచుకుంటూ వెళ్ళాలి. అదిగాక ఎండగా ఉందన్నమాట, కొంచెం లైక్ కొంచెం మబ్బుగా ఉంటుంది, ఎండగా ఉంటుంది. కొంచెంసేపు అయ్యాకైతే చాలా ఎండగా ఉంది. అదిగాక సండే కాబట్టి రష్ ఎక్కువ ఉంటారని మేమైతే అనుకున్నట్టే చాలా అంటే చాలా రష్గా ఉన్నారు. అండ్ దర్శనం ఎలా అయింది అదంతా కూడా ఇప్పుడు మీరు ముందు చూస్తారనమాట. సో దీని గురించి ఎక్కడికి వెళ్ళాలి, లైక్ మెట్రోస్ గురించి కానీ ఏదన్నా కానీ ఇన్ఫర్మేషన్ అయితే అడగాలనుకుంటే నా కమెంట్ సెక్షన్లో తప్పకుండా అడగండి. నేను వాటికి రిప్లైలు ఇస్తాను. ఎలా వెళ్ళాను కూడా నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా నన్ను అయితే కమెంట్ సెక్షన్లో అయితే అడగడం అయితే మర్చిపోకండి. అండ్ ఆల్సో ఎంతమంది జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి ఆల్రెడీ వెళ్ళారో మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కూడా నాకు తప్పకుండా అయితే చెప్పండి. నా ఎక్స్పీరియన్స్ అయితే నేను చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను మా ఫ్యామిలీతో పాటు, ఇప్పుడు దాకా అయితే అస్సలు వెళ్ళలేదు. కానీ నేను విన్న దాని ప్రకారం అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్ అనమాట అమ్మవారు. ఏదన్నా కోరుకోండి తప్పకుండా అంటే తప్పకుండా తీరుతుంది. లైక్ ఈ వీడియో వచ్చేసి నేను మేలో వెళ్ళింది అనమాట, కాకపోతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. లైక్ నేను నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను అనమాట. ఈ గుడికి లైక్ ఈ విజిట్ నేను ఎప్పుడైతే వెళ్ళానో నాకంటూ ఒక కోరిక అయితే నేను కోరుకున్నాను అనమాట. అండ్ మనకి ఇక్కడ కాయిన్స్ నిలబెట్టే ఒక చిన్న టాస్క్ లాగా ఉంటుంది అనమాట. కాయిన్స్ అయితే మనం ఇష్టంగా అంటే కోరిక మనం అమ్మవారి మీద బాగా నమ్మకం పెట్టుకొని కాయిన్ అయితే నిలబెట్టాలన్నమాట. 1 రూపీ కాయిన్ ఎప్పుడైతే 1 అటెంప్ట్లోనే మనకైతే కాయిన్ నించుంటుందో మన కోరిక నెరవేరుతుంది అనమాట. ఎగ్జాక్ట్లీ నాకు అది జరిగింది. అండ్ మేలో నేనైతే వెళ్ళాను. ఇప్పటికైతే ఆగస్ట్ కదా, సో నా కోరిక కూడా తీరిందనమాట. చాలామంది చెప్తుంటారు, కాకపోతే అవునా నిజమా అని అనుకుంటారు. కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఖచ్చితంగా మీరు అనుకున్నది అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ప్లీజ్ విజిట్ చేయండి. అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్. చూడడానికి కూడా అసలు 2 కళ్ళు చాలవన్నమాట, అంత బాగుంటుంది అమ్మవారు. కాకపోతే రష్ ఎక్కువ ఉంటుంది సండేస్. కాకపోతే కొంచెం అటు ఇటుగా లైక్ రష్ తగ్గిన తర్వాత అయినా వెళ్ళొచ్చు, ఎట్లయినా వెళ్ళొచ్చు. టైంపాస్ మంచి ఫ్యామిలీ ట్రిప్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దిస్ ఇస్ ద ఎంట్రన్స్ అనమాట. వెళ్తుంటేనే మంచి డివోషనల్ వైబ్స్ వస్తూ ఉంటాయి. సండే కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉన్నారనమాట. అయినా కానీ ఏం పర్లేదు, ఎండ కూడా చాలా ఉంది, చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఎండ ఉంది. అండ్ స్పేషియస్గా ఉందన్నమాట పెద్దమ్మ తల్లి గుడి. చాలా నమ్మకం చాలా మందికి అయితే.
సో మనమైతే చెప్పులు స్టాండ్ సపరేట్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళైతే చెప్పులు పెట్టుకోండి. మీరు కావాలని చెప్పి చెప్పులు స్టాండ్లో ఎందుకు పెట్టడం, బయట పెట్టేద్దామని చెప్పేసి ఎక్కడంటే అక్కడ వదిలిపెట్టేస్తే వాళ్ళు తీసుకెళ్ళే చెత్త కుప్పలు అయితే పడేస్తారనమాట. అండ్ మీకు నేను చిన్న టిప్ ఏం చెప్తా అంటే, కొంచెం రష్ నుంచి తప్పించుకోవాలంటే ఎంట్రన్స్ నుంచి కాకుండా కొంచెం సైడ్ నుంచి మనకి ఇంకో వే ఉంటుంది అనమాట. నేను చూపిస్తున్నా చూడండి. ఈ వే లైక్ చెప్పుల స్టాండ్కి ఇటువైపు ఎదురు ఉంటుందన్నమాట. ఇక్కడైతే మనం చెప్పులు పెట్టేసుకొని మనం లోపలికైతే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్తే ఏంటంటే కొంచెం రష్ తక్కువ ఉంటుంది అండ్ దర్శనం కూడా చాలా ఫాస్ట్ అయిపోతుంది. లైక్ నాకు ఇది తెలియదు, మా ఫ్రెండ్కి తెలుసు అనమాట. మేము ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్ళకుండా సైడ్ నుంచి అయితే వెళ్ళిపోయేసి లోపలికైతే వెళ్ళామన్నమాట. ఇది సో ఇది అనమాట సైడ్ నుంచి ఉండే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే మనం వెళ్తే మనకు దర్శనం కూడా ఫాస్ట్గా అయిపోతుంది. ఎంత రష్ ఉన్నా కానీ దర్శనం అయితే చాలా అంటే చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఈసారి ఎవరైనా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి గుడికి వెళ్తే మాత్రం తప్పకుండా ఈ వే నుంచి అయితే వెళ్ళండి. లైక్ ఎవరు ఇక్కడ ఈ వేలో అయితే ఎవరు ఎక్కువ రష్ ఉండదు. కొంచెం వెళ్ళేదాకా అయితే కొంచెం రష్ ఉంటుంది. కాకపోతే మనం ఫ్రంట్ నుంచి వస్తే కనుక స్టార్టింగ్ నుంచి అయితే రష్ ఉంటుంది. సో మేమైతే ఇటు సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. ఎండ అయితే చాలా ఉంది, కాళ్ళు మాత్రం చాలా కాలిపోతున్నాయి అన్నమాట. అండ్ మనకి వీడియో తీసుకోవడానికి కూడా అలో లేదు. కాకపోతే నేను మీకు చూపిద్దామని చెప్పేసి ఎలా అయినా లైక్ తెలియకుండా ఫాస్ట్గా తీసేసుకున్నాను అనమాట. వీడియో అయితే తీసుకొని ఇవ్వరండి, ఇప్పుడే చెప్తున్నాను. ఫోన్స్ కూడా అలౌ చేయరు చాలా వరకు అయితే. కాకపోతే ఒకవేళ అలౌ చేసినా కానీ వీడియోస్ మాత్రం అస్సలు తీసుకొని ఇవ్వరనమాట. సో జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఒకవేళ వీడియో తీస్తున్నట్టు వాళ్ళు చూసినా కానీ వాళ్ళు మొహం మీదే తిట్టేస్తారనమాట, దేనికి వచ్చారని చెప్పేసి. సో బెటర్ మీరు కనిపించకుండా ఫాస్ట్గా తీసేయండి. లైక్ అది కూడా కరెక్ట్ కాదండి. కాకపోతే ఏంటంటే మీకు చూపించడానికి చిన్న చిన్న క్లిప్స్ తీసుకున్నాను అనమాట. నేను చేసింది కూడా తప్పే, కాకపోతే జస్ట్ చూపించడానికి నేనైతే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఈ లైన్ అయితే మనకు చాలా రష్ తక్కువ ఉందన్నమాట. సో అందుకని చెప్తున్నా, సైడ్ నుంచి అయితే వెళ్తే కనుక మనకి ఈజీగా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇది మెయిన్ ద్వారం అనమాట, మనం సైడ్కే ఉన్నాము. సో ఇది దాటేస్తే మనకి దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడైతే నేను వీడియో స్టాప్ చేస్తున్నాను, ఎందుకంటే నేను దర్శనం చేసుకోవాలి కాబట్టి. సో దర్శనం చేసుకున్నాక మళ్ళీ తప్పకుండా అయితే వీడియో తీస్తాను. స్టే ట్యూన్. సక్సెస్ఫుల్లీ మాకు 10 minutesలో అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట దర్శనము. అండ్ చాలా ఇయర్స్ తర్వాత వచ్చినాను. లైక్ చిన్నప్పుడు నాకు అసలు గుర్తులేదు అనుకోండి. కాకపోతే ఇప్పుడు వచ్చిన దర్శనం ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. లైక్ 10 minutesలో అయిపోయింది అనమాట. అండ్ బయటకు వచ్చిన తర్వాత అయితే ప్రసాదం కౌంటర్స్ ఉన్నాయన్నమాట. పులిహోర అవి తీసుకోవచ్చు మనం. అండ్ బొట్టు కూడా బయటే పెట్టుకోవాలి. ఇంకా బొట్టు అయితే పెట్టేసుకొని మేమైతే చిన్నగా రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. సో మాకు లంచ్ ప్లాన్ ఉందన్నమాట. సో అందుకని చెప్పేసి అప్పటికి 12 అలా అయిపోయింది. సో ఇంకా బొట్టు అయితే పెట్టేసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట బయటికి. సో రష్ మాత్రం అంతే ఉన్నారు, చాలా అంటే చాలా ఉన్నారనమాట. సో వెళ్ళినప్పుడు అన్ని వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోండి. లైక్ ఎవరు ఎట్లా ఉంటారో మనకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళేసి జాగ్రత్తగా రండి. అండ్ మీకు నేను కాయిన్ నిలబెట్టాలి అని చెప్పేసి ఉన్నా కదా, సో దానికోసం అయితే మేము వెళ్తున్నాం అనమాట. నేనైతే ఎప్పుడు చూడలేదు. సో ఫ్రంట్ నుంచి అయితే మనం మళ్ళీ వెళ్ళాలి. చాలా అంటే చాలా రష్ ఉంటారు ఆ కాయిన్స్ దగ్గర కూడా. మనం లైక్ 10-15 minutes అయితే కానీ మనకు టైం దొరకదు. వెనక నుంచి నెడుతూనే ఉంటారనమాట. మన కాయిన్ నించాలున్నా కానీ వెనక నుంచి నెట్టుడు కదా అయితే పడిపోతుంది. సో జాగ్రత్తగా ఫాస్ట్గా అయితే పెట్టేసి రావాలి. ఎందుకంటే చాలా అంటే చాలా మంది రష్ ఉంటారు. ఎందుకంటే అలాంటి నిజంగా జరిగేవి ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు నా కోరిక ఎలా అయితే తీరిందో అలా ఎంతమంది ఉంటారో. సో అందుకని చెప్పేసి అక్కడైతే చాలా అంటే చాలా రష్ ఉంటుంది అనమాట. బయటకు వచ్చిన తర్వాత అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. కాయిన్ నించోబెట్టడానికి అయితే వచ్చాము. అది అయిపోయిన తర్వాత అయితే మేము బయటకు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట.
సక్సెస్ఫుల్లీ దర్శనం అదంతా కంప్లీట్ అయితే అయిపోయింది. సో మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. రిటర్న్ అయ్యే మధ్యలో మేమైతే డామినోస్కి వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాం. లైక్ వాల్కనో పిజ్జా నేను మా ఫ్రెండ్కి తినిపించాలి. లైక్ టేస్ట్ తను ఎప్పుడు తినలేదన్నమాట. నేనైతే వాల్కనో పిజ్జా తిన్నాను కదా, సో నాకైతే చాలా నచ్చింది. సో తనకు అది తినిపించాలని చెప్పేసి నేనైతే డామినోస్కి అయితే తీసుకెళ్దామని చెప్పేసి డామినోస్కి అయితే ర్యాపిడో అయితే బుక్ చేసుకున్నాను. డామినోస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా జస్ట్ మాకు ఇంకేం ప్లాన్స్ లేవు. డామినోస్కి వెళ్ళేసి అక్కడ తినేసి ఇంక నేనైతే హాస్టల్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇదైతే మా సండే డేట్ విత్ ఫ్రెండ్. సో ఇలా అయితే జరుగుతుంది. మీ సండేస్ మీరు ఎలా గడుపుతారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో చాలామంది చెప్పండి. అండ్ వాల్కనో పిజ్జా ఎవరన్నా ఆల్రెడీ ట్రై చేశారా కూడా చెప్పండి. ఎందుకంటే నేను ట్రై చేశాను, నాకైతే చాలా నచ్చింది. అందరికి కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అదొక డిఫరెంట్ కాన్సెప్ట్ లాగా పెట్టారనమాట డామినోస్ పిజ్జా వాళ్ళు. అండ్ ఎప్పుడు రొటీన్ పిజ్జా తింటాం కాబట్టి ఈసారి డామినోస్ పిజ్జా తిందామని చెప్పేసి అయితే అనుకున్నాము. సో తిను మా ఫ్రెండ్ అండ్ షీ ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. 10th క్లాస్ లైక్ మేమైతే ఇద్దరం కలిసి 10th క్లాస్ వరకు చదువుకున్నాం. లైక్ నర్సరీ నుంచి మేము 10th వరకు ఒకే స్కూల్. తను నేనే స్కూల్ మారితే మేము 2 స్కూల్స్ అనమాట. 3rd క్లాస్ వరకు ఒక స్కూల్ అండ్ 4th నుంచి ఒక స్కూల్. అలా మేము ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. 10th వరకు ఒకే దగ్గర ఉన్నాము. లైక్ ఇప్పుడే మాకు ఒక లైక్ సెటిల్ అయిన తర్వాత జాబ్స్ వచ్చిన తర్వాత మేము ఇద్దరం అయితే మళ్ళీ కలిసి హ్యాంగ్ అవుట్ అవ్వడం అలా అనమాట. అండ్ ఇది వాల్కనో పిజ్జా. చాలా అంటే చాలా కాలిపోతుంది. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. అండ్ పిజ్జా అయితే తినేసి మేము మళ్ళీ ర్యాపిడో బుక్ చేసుకొని అయితే నేనైతే హాస్టల్కి వచ్చేసాను. తను కూడా వెళ్ళిపోయిందనమాట. సో దిస్ ఈస్ కంప్లీటెడ్. దిస్ వ్లాగ్ ఈస్ కంప్లీటెడ్. సో ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఫర్ మోర్ కంటెంట్ ప్లీజ్ subscribe to my channel. Stay tuned. Be safe. Bye bye.